రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు పోతున్నా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల తీరు మాత్రం మారడం లేదు. ఇటీవల మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అప్పటి నుంచి రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అయినా సరే కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మొద్దు నిద్ర వేయడం లేదు. తాజాగా మరో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది కూడా గత నెలలో బస్సు ప్రమాదం జరిగిన మార్కాపురంలో జరిగింది. మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లేందుకు శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు సిద్ధమైంది. 36 మంది ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు వచ్చారు. అయితే ఆ బస్సు అద్దం పగిలిపోయి ఉండడంతో బెంగళూరు వరకు ఎలా వెళ్తారని ప్రయాణికులు డ్రైవర్ని ప్రశ్నించారు. అద్దం పగిలితే ఏముంది, హెల్మెట్ పెట్టుకుని వెళ్తానంటూ వెటకారంగా సమాధానం చెప్పాడు. మరోవైపు బస్సును స్టార్ట్ చేయగానే ఇంజన్ నుంచి శబ్దం కూడా వచ్చింది. వెంటనే ప్రయాణికులు ట్రావెల్స్ బస్సు నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వెళ్లి బస్సును స్టేషన్ దగ్గర తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. అత్యవసరంగా బెంగళూరు వెళ్లాలని చెప్పిన కొంతమంది ప్రయాణికులకు మరో వాహనం ఏర్పాటు చేసి పంపించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని, ఎవరైనా ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు తప్పవని మార్కాపురం పోలీసులు హెచ్చరించారు. డ్రైవర్ గారా చెప్తా ఉండు, స్టేషన్లో ఉన్నాడు వాడు. మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది రావద్దని పెట్టుకున్నాం. అంటే ఇదే విధంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అట్ ద సేమ్ టైము దాని అయితే బస్సు అయితే సీజ్ చేస్తాం. సరేనా? ఓకే, మీకు ఆల్టర్నేటివ్గా ఏదో వెహికల్ అరేంజ్ చేయించుకోండి. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ వరకు పంపించాలి. లేకుంటే ఏదైనా ఏదైనా ప్రైవేట్ వెహికల్ అరేంజ్ చేయించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జాగ్రత్తగా.